रुकन असेंबली जनगांव डॉक्टर पल्ला राजेश्वर रेड्डी ने सिद्दीपेट जिले के मुख्तलिफ मकामात वीचरानी शरीफ, कड़वीर, गोना, कापूरी और शाहबाज गुड़म का इंतखाबी दौरा करते हुए जारिया पार्लिमानी इंतखाबात में भोनगिर लोकसभा हल्के से भारत राष्ट्र समिति के उम्मीदवार के मलिश को भारी अक्सरियत से मुंतखब करने की अपील की है। इस मौके पर सदर मंडल परिषद पी करुणाकर, सदर सरपंच फोरम पल्ला रेड्डी, सदर मंडल कमेटी मल्लेशम, बीआरएस पार्टी कायदीन इंजीनियर मस्तियाला, बाला नरसैया, कृष्णा मूर्ति, नागेश्वर राव, नरसैया, पुंतुलू, धर्मपुरी, श्रीनिवास, साबिक काउंसलर और दूसरे कायदीन भी इंतखाबी दौरे में शामिल थे। इस मौके पर अवाम को मुखातिब करते हुए रुकन असेंबली डॉक्टर पल्ला राजेश्वर रेड्डी ने इल्जाम आयद किया है कि कांग्रेस हुकूमत 5 माह गुजर जाने के बावजूद अपने इंतखाबी वादों को पूरा करने में नाकाम हो गई है। उन्होंने खुश्क होकर तबाह होने वाली फसलों को 25,000 रुपए मावेजा मुतासरा किसानों को अदा करने का पुरजोर मुतालिबा किया। ఎప్పుడు ఎవరు తెలియకుండా మీరందరూ ఈ పనుల మీద పోతే అప్పుడు ఎవరు రాకుండా చూసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొత్తం కొట్టిపోతున్నాడు కొబ్బరికాయలు. సిగ్గుండాలి కదా. గెలిపించిన సర్పంచ్ వేరు, ఎంపీటీసీ వేరు, ఎంపీపీ వేరు, జెడ్పీటీసీ వేరు. వీళ్ళందరూ ఉండగా వీళ్ళందరికీ సంబంధం లేకుండా అభివృద్ధి పనులు వాళ్ళు కొబ్బరికాయ కొట్టుకొని పోతారా? ఏమైనా సొత్తని మీ అందరూ కలిసి మనందరం కలిసి శబాస్గూడెం వాళ్ళు కూడా ట్యాక్స్ కడతాండ్రు. మన ఉప్పు మీద, పప్పు మీద, బ్రష్ మీద, పేస్ట్ మీద, నూనె మీద, సబ్బు మీద, అన్నిటి మీద మనం ట్యాక్స్ కడతాం. ఆ ట్యాక్స్ రాష్ట్రానికి కొద్దిగా పోతుంది, కేంద్రానికి కొద్దిగా పోతుంది. ఆ కేంద్రం నుంచి అడగాలంటే మన పార్లమెంట్ సభ్యులు ఉండాలి. ఈ రాష్ట్రం నుంచి అడగాలంటే మన ఎమ్మెల్యే ఉండాలి. మొన్న నాకు అవకాశం వచ్చింది, మాట్లాడే అవకాశం వచ్చింది. మీరు ఆశీర్వదించిన తర్వాత వస్తే గంటన్నర సేపు కేసీఆర్ సార్ అది రాకపోతే మాట్లాడినా. మన చేర్యాల రెవెన్యూ డివిజన్ ఎందుకు ఇయ్యరు, మీరు ఇంతకుముందు చెప్పారు కదా, ఎందుకు ఇయ్యరు అని చెప్పేసి అని అడిగినావా లేదా? అసెంబ్లీలో మాట్లాడిన చూసిండ్రా? గట్టిగా మాట్లాడినా లేదా? మన పాల పైసలు 2 నెలల నుంచి ఇయ్యలేదంటే అడిగినాం. రెవెన్యూ డివిజన్ చెప్పినాను, హుస్నాబాద్కి ఏమో కరెంటు పని మీద పోవాల్సి వస్తుంది, పోలీస్ పనికి అక్కడికే పోవాల్సి వస్తుంది, అగ్రికల్చర్ మన వ్యవసాయ పని ఉన్నట్టయితే గజ్వేల్ పోవాల్సి వస్తుంది.